హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నవల్స్. ఈరోజు మన కథ నా తనువు నీకే అర్పితం, ఎపిసోడ్ 5. అతడు చేసేది చూసి భయంతో లక్కీ దండం పెడుతూ, ఏమండి, దయచేసి నేను చెప్పేది వినండి. మీరు ఇలా చేస్తుంటే నాకు భయంగా ఉంది. నిజంగా నేను మీకు ద్రోహం చేయాలనుకోలేదు. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని ఏడుస్తూ ఆమె వేడుకుంటుంటే అతడు అస్సలు వినిపించుకోలేదు. ఏయ్, నోరు మూసై, నీకు మాట్లాడే అర్హత లేదని చెప్పానా అంటూ ఆమె మీద పడి తన నడుముని పట్టి నలిపేస్తూ, ఎవరో ఎంగిల్ చేసిన నువ్వు నా దగ్గర మొదటిసారి మగాడు పట్టుకున్న కలరింగ్ ఇచ్చావు కదే అంటూ ఆమె పెదాలను అందుకుని కసిగా తన పెదాలని కొరికి ఘాటు పెట్టి బ్లడ్ బయటకు రప్పించాడు. నొప్పికి కన్నీళ్లు పెడుతూ అతని నుండి తప్పించుకోవడానికి చూసిన లక్కీ అతని రాక్షసత్వం ముందు ఓడిపోయింది. చరణ్ విచక్షణ మర్చిపోయి ఆ రాత్రంతా ఆమెని మానసికంగా శారీరకంగా హింసించి నరకం చూపిస్తుంటే తట్టుకోలేని లక్కీ స్పృహ కోల్పోయింది అక్కడే. ఆఫ్టర్ 3 years ఓ సూపర్ గేటెడ్ కమ్యూనిటీలోకి ఎంటర్ అయిన క్యాబ్ నుండి దిగిన లక్కీ ఫోన్లో టైం చూస్తూ కంగారుగా, అయ్యో టైం అయిపోయిందే అనుకుని గబగబా లిఫ్ట్లోకి వెళ్ళిన ఆమె తన ఫ్లోర్ బటన్ నొక్కి నిలబడింది. ఆమె ఎప్పుడెప్పుడు తన ఫ్లోర్ వస్తుందా అనే ఆలోచనలలో చుట్టుపక్కల గమనించుకోలేదు. కానీ సడన్గా ఒక చిన్న అరుపు, ఎవరో బాధతో చిన్నగా అరిచిన ఆ వాయిస్కి లక్కీ గుండె జల్లుమంది. ఎవరినైతే తను జీవితంలో మళ్ళీ చూడలేననుకుందో, తనని వాడుకుని వదిలేశాడని భావించే తన ప్రాణమైన ఆ మనిషి వాయిస్ అది. ఇంకో విషయం ఆమె ఇందాక నోటీస్ చేయలేదు, కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చింది ఆమెకు. రాజ్ ఉనికిని తన మనసు ముందే పసిగట్టి లిఫ్ట్లోకి వచ్చినప్పుడే తన గుండెల్లో అలజడి కలిగింది, కానీ టెన్షన్లో అది పట్టించుకోలేదు లక్కీ. ఎప్పుడైతే రాజ్ వాయిస్ విన్నదో ఆమె షాక్ అవుతూ మెల్లగా అతడి వైపు తిరిగి చూసింది. రాజ్ అటు తిరిగి ఉన్నాడు. ఆమె మనసులో రాజ్ ఇక్కడెందుకుంటాడు, నేనే ఏమైనా భ్రమపడ్డానా అని సంశయిస్తూనే అతన్ని చూసిన లక్కీని అతను రాజ్ అని పోల్చుకోవడానికి ఎక్కువ టైం పట్టలేదు ఆమెకు. ఆనందమో లేక బాధో లక్కీ కంటి నిండా నీరు నిండుకుంది. రాజ్ తల వెనుక చెయ్యి పెట్టుకుని మెడ మీద రబ్ చేసుకుంటూ ఏదో పెయిన్ ఫీల్ అవుతూ ఇరిటేషన్గా అక్కడి నుండి బయటకు వెళ్ళడం కోసం చూస్తున్నాడు. రాజ్ని చూసి లక్కీ కన్నీళ్లు పెట్టుకుంటే అతడు మాత్రం ఆమెను కన్నెత్తి కూడా చూడలేదు. అసలు అక్కడ మరో మనిషి ఉందని కూడా అతను పట్టించుకోలేదు. రాజ్ని పలకరించాలనే విషయం కూడా మర్చిపోయి అలాగే ఫ్రీజింగ్ మోడ్లో ఉండిపోయింది లక్కీ. రాజ్ క్యాజువల్గా ఆమె వైపు చూశాడు, బట్ నో రియాక్షన్. అతని ఫేస్లో ఫీలింగ్స్ ఏమీ మారనేలేదు. ఆమెని స్ట్రేంజర్గానే చూసి లిఫ్ట్ డోర్ ఓపెన్ అవ్వగానే రాజ్ బయటకు వెళ్ళిపోతుంటే తెలియకుండానే ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు అప్పటిదాకా తాను దేనికోసమైతే టెన్షన్ పడిందో ఆ విషయం కూడా మర్చిపోయిన లక్కీ అతని వెనకాలే వెళ్ళింది. రాజ్ ఫ్లాట్ ముందు నిలబడితే కాలింగ్ బెల్ కొట్టాడు. నిమిషం తర్వాత లోపల నుండి ఒక అమ్మాయి డోర్ తీసింది. ఆమె అల్ట్రా మోడల్ లుక్తో షార్ట్ ఇన్నర్స్తో బయటకొచ్చి రాజ్ని చూడగానే ఎగ్జైట్ అవుతూ, హాయ్ బేబీ, వచ్చేసావా అంటూ బయట నుండే హక్ చేసుకుంది. రాజ్ కూడా తనని హక్ చేసుకుని కిస్ చేస్తూ, ఐ మిస్ యూ బేబీ, ఐ వాంట్ యూ రైట్ నౌ అంటూ పరిసరాలు మర్చిపోయి అతను హస్కీగా అడిగితే ఆమె తిరిగి అతన్ని కిస్ చేసింది. ఒకరికొకరు హత్తుకుని లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేశారు. వాళ్ళని అలా చూస్తున్న లక్కీ బాధతో కన్నీళ్లు పెడుతూ అక్కడి నుండి తమ ఫ్లాట్కి వెళ్ళిపోయింది. ఇంట్లోకి వెళ్ళగానే సోఫాలో బ్యాగ్ పడేసి తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుని, రాజ్కి నేను కూడా గుర్తులేనా, నన్ను చూశాక కూడా నేనెవరో గుర్తులేదా, నిజంగా ఆ రోజు అతను చూపించిన ప్రేమంతా అబద్ధమా అనుకోగానే లక్కీ మనసు మరోసారి ఆవేదనతో నిండిపోయింది. రాజ్తో ఉన్న ఆ అమ్మాయి అతడి వైఫా, రాజ్కి పెళ్ళయిందా, అందుకే నేను గుర్తులేనేమో అనుకోగానే లక్కీకి తన సొంతమైనది ఎవరో లాక్కుపోయిన ఫీలింగ్ కలిగింది. రాజ్తో లోపలికొచ్చిన ఆమెకి అతని వాలకం చూడగానే పరిస్థితి అర్థమై, ఏమైంది రాజ్, ఈరోజు ఎందుకు స్ట్రెస్ తీసుకున్నావు బేబీ, నీకు తెలుసు కదా ఇలా ఎక్కువ స్ట్రెస్ అయితే హెడేక్ వస్తుందని అంటూ కంగారుగా అతడి షర్ట్ రిమూవ్ చేసి
అతడి గుండెల మీద చేతితో నిమురుతూ కళ్ళు మూసుకున్న రాజ్ బేర్ బాడీకి టెంప్ట్ అవుతూ గట్టిగా హక్ చేసుకుని అతని పెదాలని తానే అందుకుని కిస్ చేయడం స్టార్ట్ చేసిందామె. సోఫాలో కూర్చున్న రాజ్ ఆమెని అలాగే సోఫాలోకి చేర్చి తన పైకి చేరిపోయి చాలా హార్ష్గా కిస్ చేస్తూ అంతే రఫ్గా తనని ఆక్రమించుకున్నాడు రాజ్. అతని దూకుడికి తట్టుకోలేక బేబీ ప్లీజ్ వెయిట్ అంటూ అతన్ని ఆపి పక్కనే టేబుల్ మీదున్న ఇంజెక్షన్ తన చేతికి గుచ్చుకొని అతని వైపు చూసి నవ్విందామే. ఏయ్ జూలీ, ఎందుకలా డ్రగ్స్ యూస్ చేసి నీ హెల్త్ ఖరాబ్ చేసుకుంటా అన్నాడు రాజ్. నిన్ను బేర్ చేయడం అందరి వల్ల అవ్వదని నీకు కూడా తెలుసు కదా బేబీ. నీతో ఒక్క నైట్ స్పెండ్ చేయడానికి వచ్చిన ఎంతోమంది నెక్స్ట్ డే హాస్పిటల్ బెడ్ ఎక్కారు. నేను నీ మీద పిచ్చితో నువ్విచ్చే ఈ సుఖం వదులుకోలేక ఈ డ్రగ్ హెల్ప్తో తట్టుకోగలుగుతున్నాను అని మత్తుగా చెప్తున్న రాజ్ని మీదకు లాక్కుంది జూలీ. ఆమె ఎంత డ్రగ్ తీసుకున్నా కానీ రాజ్ ఇచ్చే పెయిన్కి అరుస్తూ అతను వదలగానే నీరసంతో పక్కకు వాలిపోయింది జూలీ. అలసటతో రాజ్ కూడా అలాగే పడుకుని రిలాక్స్ అయ్యాడతను. రాజ్ తల్లో నుండి ధారగా కారుతున్న చెమట చూసి వెంటనే డ్రెస్ వేసుకుని వెళ్ళి ఫ్రిడ్జ్ నుండి ఐస్ ప్యాక్ తెచ్చి అతడి తలపై పెట్టింది జూలీ. ఏమైంది బేబీ, మళ్ళీ పెయిన్ వచ్చిందా? ఇలా ఎంతకాలం బాధపడతావు? దీనికి ట్రీట్మెంట్ ఉందేమో డాక్టర్ని మరోసారి అడుగు అంటూ అతనిపై జాలి చూపించింది జూలీ. ఏయ్, నాపై ఎవరు ఎలా సింపతి చూపించినా నాకు నచ్చదు. నా సంగతి నేను చూసుకోగలను అని బేస్ వాయిస్తో వార్నింగ్ ఇచ్చాడు రాజ్ జూలీకి. అతనికి కోపం వచ్చిందని తానే రప్పించానని గ్రహించిన జూలీ, సారీ నేను నీపై సింపతి చూపించలేదు బేబీ, కేరింగ్తోనే అడిగాను అంది జూలీ. సొల్యూషన్ ఉంటే వదిలేసేలా పెయిన్ అనుభవించడం నాకేమైనా సరదానా? ఇండియానే కాదు, ఫారెన్లో కూడా ట్రై చేశాను. ఏ డాక్టర్ దీనికి కంప్లీట్ ట్రీట్మెంట్ ఉందని హోప్ ఇవ్వలేదు అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు రాజ్ వాష్రూమ్లోకి. అసలు మళ్ళీ ఎందుకు ఇవాళ అంత పెయిన్ వచ్చింది? ఏదైనా జరిగిందా అని ఆలోచిస్తూ అతని కోసం జ్యూస్ ప్రిపేర్ చేసుకుని తెచ్చింది జూలీ. స్నానం చేసొచ్చిన రాజ్కి జ్యూస్ ఇచ్చి, బేబీ ఇవాళ దేనికైనా ప్రెషర్ తీసుకున్నావా అని అడిగింది జూలీ రాజ్ను. నో, ఇక్కడికి వచ్చేదాకా బాగానే ఉన్నా. నాకు సడన్గా పెయిన్ హార్ట్లో స్టార్ట్ అయింది. మిస్ అయినదేదో నాకు దగ్గరికి వచ్చినట్టు, ఎవరో నాతో ఏదో చెప్తున్న మాటలు, సీన్స్ అన్నీ బ్లర్గా మెదడులో ఫామ్ అయ్యాయి. బట్ అవేంటో నాకు క్లారిటీగా తెలియలేదు అని అసహనంగా చెప్పాడు రాజ్ ఆమెతో. ఇట్స్ ఓకే బేబీ, రిలాక్స్, మళ్ళీ స్ట్రెస్ తీసుకోవద్దు. ఈ జ్యూస్ తాగు ముందు అని రాజ్కి తానే జ్యూస్ తాగించి తాను కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది జూలీ. రాజ్ ఇందాక స్నానానికి వెళ్ళినప్పుడు అతనికి ఎందుకలా జరిగిందని ఆలోచించాడు. రాజ్ షవర్ ఆన్ చేసి దాని కింద నిలబడి కళ్ళు మూసుకుని ఇందాక తను లిఫ్ట్లో కలిగిన ఫీలింగ్ ఏంటో ఆలోచిస్తున్నాడు. సడన్గా లిఫ్ట్లోకి వచ్చిన ఆ అమ్మాయి ప్రెజెన్స్ నన్నెందుకు డిస్టర్బ్ చేసింది? ఇప్పటిదాకా లైట్గా ఉన్న హెడేక్ ఒక్కసారిగా అంతలా ఎందుకు పెరిగింది అని ఆలోచించాడు రాజ్. ఫ్రెష్ అయ్యి వచ్చిన జూలీ, బేబీ ఈరోజు నాది నైట్ షిఫ్ట్ కదా, నీకేం ప్రాబ్లం లేదంటే వెళ్తాను, లేదంటే ఉంటానని అడిగింది జూలీ. ఇట్స్ ఓకే జూలీ, ఇందాకున్నంత పెయిన్ ఇప్పుడు లేదు. ఇప్పుడు హెవీ ఫీలింగ్స్తో పెయిన్ కూడా హెవీగా ఉంది. నువ్విచ్చిన సుఖంతో అది తగ్గింది. నీకు తెలుసు కదా నా ప్రాబ్లంకి సొల్యూషన్ సెక్స్ అని. ఇప్పుడు ఓకే అంటూ ఆమెను సైడ్ నుండి హక్ చేసుకుని, నా ప్రాబ్లం వల్ల నేను చాలా హర్ట్ చేస్తున్నాను కదా, బట్ ఆ టైంలో నేను కంట్రోల్ చేసుకోలేనన్నాడు రాజ్. నాకు నీలో నచ్చేదే నీ రఫ్నెస్ అంటూ కవ్వింపుగా చెప్పిన జూలీ, నేను ఆఫీస్కి రెడీ అవుతాను, నీకోసం ఫుడ్ కుక్ చేసి హాట్ ప్యాక్లో ఉంచాను, తినేసాయి అంటూ తన రూమ్కి వెళ్ళి రెడీ అయ్యి వచ్చిన జూలీ, బేబీ ఒక డౌట్, నేను లేని టైంలో పెయిన్ వస్తే ఎలా మేనేజ్ చేస్తావు అంది క్యూరియాసిటీతో. ఐ డోంట్ నో బట్ ఐ కెన్ మేనేజ్ అన్నాడు రాజ్.
నీకేదైనా అయితే నేను తట్టుకోలేను బేబీ. ఐ వాంట్ యూ అంటూ అతడిని ప్యాంపర్ చేసింది జూలీ. రాజ్ చిన్న స్మైల్ ఇచ్చి, నీకు టైం అవుతుంది, క్యాబ్ కూడా వచ్చేసి ఉంటుంది, బాయ్ అన్నాడు ఏ భావము లేకుండా రాజ్. జూలీకి రాజ్తో పరిచయం 1 ఇయర్ అయింది. ఒకే ఆఫీస్లో వర్క్ చేసేవారు. రాజ్ గురించి తెలుసుకున్న జూలీ అతడికి కావాలనే క్లోజ్ అయింది. జూలీకి రాజ్ ప్రాబ్లం తెలిసి ఆమె లివింగ్ రిలేషన్లో ఉందామని ఆఫర్ ఇచ్చింది. రాజ్ అప్పటికే నచ్చిన అమ్మాయితో 1 నైట్ స్టాండ్ కాన్సెప్ట్తో తన ఫ్లాట్కి తీసుకొచ్చి వాళ్ళతో గడిపేవాడు. కానీ అతడికి ఉన్న డిసీజ్ వల్ల బెడ్ టైంలో అమ్మాయిలు భరించలేనంత వైల్డ్గా మారిపోతాడు. దానితో చాలామంది అతనిచ్చే మనీ కోసం వచ్చినా డబ్బు కంటే ప్రాణం విలువైందని తిరిగి చూడకుండా వెళ్ళిపోతుంటారు. జూలీ కూడా అతన్ని బేర్ చేయడానికి డ్రగ్ తీసుకుంటుంది. ఆమె రాజ్తో పర్మనెంట్గా రిలేషన్షిప్ కోరుకుంది. బట్ రాజ్ స్పష్టంగా చెప్పాడు, కేవలం మన మధ్య లివ్ ఇన్ రిలేషన్ కానీ ప్రేమ పెళ్ళి ఉండకూడదని. దానికి ఆమె కూడా ఒప్పుకున్నాక జూలీని తన ఫ్లాట్కి తీసుకునొచ్చాడు. అప్పటి నుండి అతను చెప్పినట్టు జస్ట్ బెడ్ రిలేషన్ కోసమే కలిసి ఉంటున్నారు. రాజ్ ప్రాబ్లంకి జూలీనే కాదు, ఎవ్వరు జాలి చూపించినా అతడు ఒప్పుకోడు. రాజ్ని హక్ చేసుకుని అతడి చెంప మీద ముద్దు పెట్టి బాయ్, టేక్ కేర్ అంటూ తన థింగ్స్ తీసుకుని జూలీ వెళ్ళిపోయింది. రాజ్ బయట బాల్కనీలో నిలబడి ఆకాశంలోకి చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉండగా తన కాలికేదో వస్తువు తగలడంతో ఆలోచనల నుండి బయటకు వచ్చిన రాజ్కి ఒక చిన్న సైజ్ ఫుట్బాల్ నేలపై దొర్లుతూ వస్తుంటే దాన్ని పట్టుకోవడానికి నవ్వుతూ బుడి అడుగులతో వచ్చిన ఓ చిన్ని పాప ఉంది. ఆ అపార్ట్మెంట్లో 2 ఫ్లాట్స్కి కలిపి బాల్కనీ జాయింట్గా ఉంది. ఆ పాప పక్క ఫ్లాట్ వాళ్ళ బేబీ. స్వచ్ఛంగా నవ్వుతున్న పాపను చూడగానే రాజ్కి నచ్చి ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. పాప చాలా ముద్దుగా ఉంది. తన ముందు మోకాళ్ళ మీద కూర్చున్న రాజ్ నవ్వుతూ, హాయ్ హనీ, నీ పేరేంటి బంగారం అని అడిగాడు రాజ్. దానికి ఆ పాప క్యూట్గా హనీ అంటూ గలగల నవ్వేసింది. ఓ, నేను కరెక్ట్గానే పిలిచానా అంటూ పాపని ముద్దు చేస్తున్న అతనికి పాప కళ్ళు తనకు బాగా తెలుసు, ఎక్కడో చూశాను అన్నట్టు అనిపిస్తుంటే అలానే చూస్తూ ఉండిపోయాడు రాజ్. తన చిట్టి చేతులతో రాజ్ బుగ్గలపై తట్టింది. అతడు మాట్లాడకపోవడంతో హనీ. పాప స్పర్శకి తన మనసు పులకించింది. తెలియకుండానే పాపని అలాగే తన గుండెలకు హత్తుకున్నాడు రాజ్. ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేనిది. కళ్ళు మూసుకుని కాసేపు అలాగే ఉండిపోయాడు రాజ్. పాప కూడా రాజ్ మెడ చుట్టూ చేతులు వేసి కొత్త వ్యక్తిని కూడా తేడా లేకుండా అతని ప్రేమకు ఇష్టంగా అలాగే అతని భుజం పైన పడుకుని ఉండిపోయింది. రాజ్ పాపని ముద్దు పెట్టుకుని, హనీ బేబీ, మనం ఆడుకుందామా అంటూ ఆ బాల్ తీసి తనకు క్యాచ్ పట్టడం నేర్పిస్తూ చాలాసేపు పాపని ఆడిస్తూ టైం మర్చిపోయాడు రాజ్. ఎంతసేపైనా సరే పాప కోసం తన వాళ్ళెవ్వరూ రాకపోవడంతో అతనికి కూడా టైం తెలియలేదు పాపతో ఆడుతూ ఉంటే. చాలాసేపటికి పాప అలసిపోయినట్టు కనపడడంతో రాజ్ పాపని ఎత్తుకుని, బంగారం, ఈరోజు కాడింది చాలు, ఇంటికి వెళ్ళు, రేపు మనం మళ్ళీ ఆడుకుందాం, సరేనా అని బుజ్జగిస్తూ చెప్పాడు హనీకి. హనీకి రాజ్ని వదిలి వెళ్ళడం ఇష్టం లేక అతడి భుజం పైన పడుకుని అని తల అడ్డంగా ఊపింది హనీ పాప. రాజ్కి కూడా పాపను వదలాలని అస్సలు లేకపోవడంతో తనని అలాగే భుజం పైన వేసుకుని అటు ఇటు తిరుగుతూ జోకొట్టాడు. ఒక్క నిమిషంలోనే నిద్రపోయిన పాపని చూస్తూ, పాపం బాగా అలసిపోయింది అనుకుని బేబీని ఎత్తుకుని పక్క ఫ్లాట్ బాల్కనీ డోర్ ఓపెన్లో ఉండడంతో లోపలికి చూశాడు రాజ్. ఎవరూ ఉన్నట్టు అలికిడి లేకపోవడంతో, ఎవరైనా ఉన్నారా లోపల అని పిలిచాడు రాజ్. ఒక ఆమె మొహానికి స్కార్ఫ్ కట్టుకుని లోపల నుండి వచ్చింది. ఆమె వైపు చూసి, ఈ పాప మీ పాపేనా అని డౌట్గా అడిగాడు ఆమెను రాజ్. ఆమె అవునన్నట్టు తల ఊపి పాప కోసం చేతిని చాపింది.
ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.